నమస్కారం. ఈ ఫిబ్రవరి మాస నెల మన సింహరాశికి జాతకం ఎలా ఉన్నదో మన చిలుక ద్వారా మనం తెలుసుకుందాం. రామచిలుక ఈ సింహరాశికి జాతకం ఎలా ఉన్నదో ఈ ఫిబ్రవరి నెలలో చూడు. వెంకటేశ్వర స్వామి సింహరాశికి ఎలా ఉన్నదంటే ఉంటే బాగా శాంతంగానే ఉంటుంది. కోపం వచ్చినప్పుడే ఎవరి మాట వినది సింహరాశి. ఆదాయము 11 ఉన్నది, ఖర్చు మాత్రం 7 ఉన్నది. కానీ కొన్ని అవమానాలు కూడా బాగానే నడుస్తాయి. కానీ నడుస్తే ఒక దారి మీద నడుస్తుంది. కోపం వచ్చినప్పుడే ఎవరి మాట వినేది కాదు. కానీ అనుకున్న పనులు కూడా శుభ్రంగా నిలబెడే అవకాశాలు కూడా ఈ సింహరాశికి అయితే ఉందనే మాట. అదృష్ట సంఖ్య మాత్రం 1. దైవములో మాత్రము కొన్ని చిక్కులు, కొన్ని సమస్యలు కూడా చాలా బాగా ఎదురవుతాయి. దీనికి మీరు ఎంత నిదానం చేస్తారో అంత మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు కొంత రాహు అనేది మీ పైన నడుస్తుంది. ఈ రాహు కూడా మీకు మంచి చేసిపోయే అవకాశం ఉన్నది, కానీ చెడు చేసిపోయే అవకాశం అయితే కాదు. కానీ మీరు కొంత ఉద్యోగం గురించి కూడా బాధపడే వాళ్ళు కూడా ఉంటే, కానీ ఉద్యోగం కూడా వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది ఈ సింహరాశికి. ఇప్పుడు మీరు బిజినెస్ గురించి కూడా ఆలోచించి ఒక బిజినెస్ కూడా ఏదో ఒకటి మొదలు చేయాలనుకున్న ఆ పని కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఈ మీది సింహరాశికి జాతకం మాత్రం చాలా బాగుంది. అనుకున్న పని కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ శనివారం రోజు ఏదైనా కొత్త పని పెట్టుకుంటే మీ పని కూడా శుభ్రంగా నెరవేరుతుందనే మాట. కానీ పార్ట్నర్షిప్లో ఏదైనా చేయాలనుకుంటే పార్ట్నర్లో చాలా కలిసి రాదు. చేస్తే ఒక్కరితోని లేకుంటే ఇద్దరితోని చేస్తే బాగుంటుంది, లేదా సొంతంగా చేస్తే బాగుంటుంది. కానీ ముగ్గురితో కలిసి మాత్రం ఏ పని చేయకూడదు. అది మీరు ఒకరి డబ్బు విషయంలో కానీ, ఒకరి గొడవ విషయంలో కానీ, అలాంటి మధ్యలో మాత్రం ఈ సింహరాశి ఉన్నవాళ్ళు మాత్రం వెళ్ళకూడదు. అది చాలా మంచిది కాదు. ఇప్పుడు నడిచేది దశ నడుస్తుంది శుక్రం దశ. ఇప్పుడు చాలా మంచి దశలో నడుస్తుండ్రు. ఇప్పుడు అనుకున్న పనులు కూడా చాలా ఖచ్చితంగా మంచిగా జరిగే అవకాశాలు కూడా నడుస్తాయి. ఇప్పుడు సింహరాశికి ఇప్పుడు ఎలాంటి శని మాత్రం లేదు. ఇప్పుడు సమయం కూడా చాలా మంచిగానే బాగా కలిసి వచ్చింది. మళ్ళా ఈ సింహరాశి ఉన్నవాడు ఉద్యోగం గురించి కూడా బాధపడేవాడు కూడా ఉంటే, కానీ ఉద్యోగం కూడా వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా రాసింది. మళ్ళా బిజినెస్ కూడా లాస్ పోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఉంటే కూడా బిజినెస్ గురించి కూడా ఆలోచిస్తే ఈ బిజినెస్ కూడా బాగా పెరుగుతుంది. కానీ కుటుంబంలో కొన్ని చిక్కులు, సమస్యలు ఎదురైనా దానికి కొంత సరిదిద్దుకుంటే, ఎంత నిదానంగా చేసుకుంటే అంత సుఖం అనేది కలుగుతుంది. ఈ సింహరాశి వాడు కూడా చాలా తొందరగా పడకూడదు. ఎంత నిదానం చేస్తే అంత చాలా గొప్పతనం అయిపోతుంది. మీరు షిరిడి సాయిబాబా నమ్మిన వాళ్ళు ఉంటే షిరిడి సాయిబాబాకు వెళ్తే అంత మీ పని శుభం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి ఏం నష్టం అనేది లేదు. కానీ డబ్బు గురించి బాధపడితే, కానీ డబ్బు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంది. మళ్ళా డబ్బు, ధనము నడుస్తుంది. ఇల్లు కట్టని వాళ్ళు కూడా ఇల్లు కట్టే అవకాశాలు కూడా ఉంది. కానీ ఇప్పుడు ఏదైనా భూమి కానీ, ఏదో ఒక జీవితంలో ఒక వ్యవసాయంలో కానీ చేప వృత్తిలో ఏదైనా చేయాలనుకున్న ఆ పనులు కూడా సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడు సింహరాశికి ఇప్పుడు ఎలాంటి శని స్థానం మాత్రం ఇప్పుడు లేదు. ఇప్పుడు నడిచేది శుక్రం దశ. మంచి స్థానంలో నిలబడ్డారు. అనుకున్న పనులు అన్నీ కూడా బాగానే కలిసి వస్తాయి. కానీ నమ్మని వాళ్ళు కూడా, మీ మీద నమ్ముకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా వస్తారు వాళ్ళు. కానీ ఏదన్నా బట్ట ధరించకూడదు. గులాబీ రంగు కలర్ బట్ట ధరించొద్దు. అది చాలా మంచిది కాదు. మీరు ఎంత తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకుంటే అంత శుభం అనేది కూడా కలిసి వస్తుంది. కానీ అన్నదమ్ములు గొడవలు కిరికిరిలో ఉన్నా కానీ కొద్దిగా ఇడిపోవటం కూడా ఉంటుంది. ఒక దగ్గర కలుసుకునే అదృష్టం కూడా ఉండదు. కొద్దిగా దూరంగా ఉండే అవకాశాలు అయితే నడుస్తాయి సింహరాశికి. కానీ శనివారం రోజు ఏదైనా పనులు పెట్టుకుంటే మీ పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. మనసులో మాట బయట ఎవరికి చెప్పవద్దు. సింహరాశి ఉన్నవాడు మనసులో మాట బయట చెప్పొద్దు. అనుకునేవన్నీ మంచిగానే జరుగుతాయి. కులదేవతలకు పూజలు, నమస్కారాలు కూడా చేస్తే అన్ని ఫలితాలు కూడా చాలా బాగా కలిగి వస్తాయి. కానీ నమ్మిన పని మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు ఆరోగ్యం గురించి కూడా బాధపడే వాళ్ళు కూడా ఉంటే ఆరోగ్యం కూడా మంచిగానే జరుగుతుంది. నెరవేరుతాయి. కానీ తప్పేం లేదు. కానీ ఏందంటే కొంత నిదానంగా, ఎంత నిదానం చేస్తారో అంత మంచిగా జరుగుతారు. ఎంత తొందరగా పడితే
అంత కష్టమైపోతుంది. ఈ సింహరాశికి ఎలాంటి ఇప్పుడు ఏం నష్టం లేదు. ఇప్పుడు ఏం దరిద్రం లేదు. ఏం దోషం లేదు. పని అనుకున్నది అంతా జరిగి అనుకున్నది సాధించి మీ కాళ్ళ మీద నిలబడుకుంటారు. మంచి రోజులు వస్తాయండి. ఇప్పుడు ఏందంటే ఎక్కడ పోయినా మీరు షిరిడి సాయిబాబాకి ఎంత నమ్మిపోయి వస్తారో అంత సుఖశాంతంగా జరుగుతుంది. కానీ జంతువులకి మాత్రం కాళ్ళతోని తన్నవద్దు. ఈ రాశి ఉన్నవారు కూడా ఆవుకైనా, ఏదైనా జంతువులకైనా ఏదైనా కొన్ని వస్తువులు, పళ్ళు, పదార్థాలు ఏదైనా తినబెడితే అది కూడా మీకు చాలా మోక్షం అనేది కొలుకొస్తుంది. కానీ ఏందంటే ఇప్పుడు ఉద్యోగం గురించి బాధపడ్డ వాళ్ళు కూడా ఉంటే ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా డబ్బు కూడా బాగా పెరుగుతుంది. కానీ బిజినెస్ చేసేవాళ్ళు కూడా కొంత ఆదాయం కూడా బాగా కనిపిస్తుంది. మనసులో శాంతం అవుతుంది. కుటుంబంలో అన్ని చిక్కులు, సమస్యలు అన్నీ దూరం అయిపోయి ఒక కాళ్ళ మీద నిలబడే రోజులు కూడా ఈ సింహరాశి ఉన్నోనికి మంచిగానే జరుగుతాయి. ఇప్పుడు ఎలాంటి ఏం దోషం లేదు. ఎలాంటి ఏం దరిద్రం లేదు. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడు ఏదైనా గానీ నమ్మిన పని ఇప్పుడు మీ కుటుంబంలో ఏదైనా తగదలైనా, దూరం అవ్వలైనా గానీ మీకు దగ్గర వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళా భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా ఉంటే కలుసుకునే అదృష్టం ఉన్నది. అనుకునేవన్నీ బాగా జరిగి సుఖశాంతంగా నడుచుకుంటారు. ఈ సింహరాశికి ఇప్పుడు ఎలాంటి ఏం నష్టం అనేది లేదు. కానీ శనివారం రోజు నాడు ఏదైనా కొత్త పనులు పెట్టుకోండి. మీ పనులన్నీ శుభ్రంగా నిలబెడతాయి. కానీ ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కారైనా, బండైనా ఏదైనా తీసుకోవాలనుకుంటే మీ పనులు కూడా శుభ్రంగా అయితాయి. మళ్ళీ మీరు గోల్డ్ ఏదైనా సొమ్ములు తీసుకున్నా చాలా ఆదాయం చాలా కలిసొస్తుంది. నష్టం అనేది రాదు. మనసులో మాట, అనుకున్న మాట ఖచ్చితంగా దొరుకుతుంది. శత్రువుల గండం కూడా దాటిపోతుంది. శత్రువులతోటి ఎంత దూరంగా ఉంటారో అంత చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ పోయినా ఇప్పుడు సింహరాశికి ఉద్యోగమైనా, బిజినెస్ అయినా ఇప్పుడు మీరు ఏదైనా పని పెట్టుకుంటే ఆ పని అంత శుభ్రంగా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా గానీ ధరించండి మంచిగా అయితుంది. కానీ రెడ్ బట్ట మాత్రం వాడవద్దు. అది చాలా మంచిది గాదు. కానీ ఇప్పుడు ఏదైనా గానీ ఇప్పుడు సింహరాశికి ఇప్పుడు ఎలాంటి శని స్థానం మాత్రం లేదు. ఇప్పుడు శుక్లం దశ నడుస్తుంది. మంచి స్థానంలో నిలబడుతుర్రు గానీ చెడు స్థానాలు మాత్రం కాదు. కానీ ఏదైనా గానీ గుణం మాత్రం కూడా చాలా మంచి గుణమే. చెడు గుణం గాదు. కోపం వచ్చినప్పుడు ఎవరి మాట వినరు. కానీ అనుకునేది జరుగుతారు. అందరూ నా వాళ్ళని నడుచుకుంటారు. మళ్ళా మీది దగ్గరోళ్ళు గూడా ఉప్పు తిన్నవాళ్ళు గూడా ఉంటే మీ మీద నష్టం చేయాలనుకున్నా గానీ వాళ్ళు నష్టపోయేటోళ్ళే ఉంటారు గానీ, వాళ్ళు మోసం పోయేటోళ్ళే ఉంటారు గానీ, ఈ సింహరాశి ఉన్నవాడికి మాత్రం మోసం పోయేవాడు కాదు. అంతా మంచిగానే ఉంది. ఫలితం కూడా బాగా జరుగుతుంది. అనుకున్న పనులన్నీ శుభ్రంగా జరుగుతాయి. నమస్కారం.